కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పొట్టిదయ్యం పొడుగుదయ్యం. రామాపురానికి ఆనుకుని ఉన్న చిట్టడివిలో ఒక చింతచెట్టు మీద చాలా కాలంగా పొడుగాటి దయ్యం ఒకటి కాపురం ఉంటుంది. ఒకరోజు ఆ చెట్టుమీదకే ఎక్కడినుంచో ఒక పొట్టిదయ్యం వచ్చి చేరింది. పొడుగుదయ్యం పొట్టిదయ్యాన్ని చూసి సంబరపడిపోతూ, ఇన్నాళ్ళు ఒక్కదానికి ఊసపోక పొద్దుగడవటమే కష్టంగా ఉంది. ఇకనుంచి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంవత్సరాలే దొర్లించేయవచ్చు అంటూ ఆహ్వానించింది. అలా 4 రోజులు గడిచేసరికి పొట్టిదయ్యానికి అడవిలో ఏకాంతవాసం విసుకుపుట్టి పొడుగుదయ్యంతో, అన్నా, ఇలా ఒంటరిగా బతకటం కన్నా పట్టణంలోకి పోయి మనుషులు మసిలే ఏ కొంపో పట్టుకుంటే బాగుంటుందేమో అన్నది. పొడుగుదయ్యం పొట్టిదయ్యాన్ని ఒకసారి ఎగాదిగా చూసి, నువ్వు చచ్చి దయ్యమై ఏడాది కూడా కానట్టుంది. అందుకే మనుషులంటే ఇంకా భ్రమకోలేదు. మనుషులతో వేగలేకనే కదా ఇలా 50 ఏళ్లుగా ఈ చెట్టుని ఆశ్రయించుకుని ఉంది. పట్టణవాసం మనుషులు అంటూ అనవసరంగా వాగకు అని మందలించింది. అందుకు పొట్టిదయ్యం ఆశ్చర్యపడి, ఏమిటి, నువ్విక్కడ చేరి 50 ఏళ్లయిందా? ఇదంతా మనుషులంటే భయం వల్లనే. దయ్యాలంటే మనుషులు భయపడటం చూశాను, కాని మనుషుల్ని చూసి దయ్యాలు భయపడటం నీ దగ్గరనుంచి నేర్చుకోవలసి వచ్చేలాగా ఉంది అంటూ ఎగతాళిగా మాట్లాడబోయింది. నీకు అనుభవం లేదని నీ మాటలే చెబుతున్నాయి. మనుషుల మధ్య కాపురమా? మనుషులు మనకన్నా చాలా తెలివైనవాళ్లు. సాటివాళ్లనే తమతో కలసి బతకనివ్వని వాళ్లకి దయ్యాలో లెక్క. మంత్రగాడినో తంత్రగాడినో పిలిచి వీధిలోకి నెట్టిస్తారు. అందుచేత దయ్యాలకి పాడుపడ్డ కొంపలు, నిర్జన ప్రదేశాల్లోని చెట్లుచేమలే కాపురానికి మంచివి అంది పొడుగుదయ్యం. ఎదుటివాడికన్నా తక్కువగా అంచనా వేసుకుని తనని తాను చిన్నబుచ్చుకోవటం కన్నా అవలక్షణం మరొకటుండదు. అవకాశం రావాలి కాని దయ్యాల తెలివితేటలు ఎలాంటివో నీకు చూపిస్తాను. ఇకనుంచి పిరికిమాటలు మాట్లాడటం మానేయ్ అని పొట్టిదయ్యం పొడుగుదయ్యానికి ఎదురుచెప్పింది. పొడుగుదయ్యం విరగబడి నవ్వి, నీకు కుర్రతనం పోలేదు. మనుషులు మనమంటే హడలి చచ్చేది మన ఆకారాన్ని చూసికాని మన తెలివితేటల్ని చూసి కాదు అని అంది. తెలివితేటల్లో దయ్యాలు మనుషులకేం తక్కువ కాదని నిరూపిస్తాను. అప్పుడు నువ్వు ఈ చెట్టు వదిలిపెట్టి పట్టణంలో నేనెక్కడ ఉండమంటే అక్కడికి వచ్చి ఉండాలి. అలా నేను చెయ్యలేకపోతే ఈ చెట్టుమీద నీతో పాటే పడి ఉంటాను అంది పొట్టిదయ్యం. అలాగే కాని అని నవ్వేసి ఊరుకుంది పొడుగుదయ్యం. ఇంతలో అడవిదారిన నడిచిపోతున్న సీతయ్య అనే ఆసామి కాసేపు విశ్రాంతి తీసుకుందామని దయ్యాలు ఉన్న చింతచెట్టు క్రిందకే వచ్చి భుజాన ఉన్న తుండుగుడ్డ పరిచి నడుం వాల్చాడు. పొట్టిదయ్యం ఉత్సాహంతో, మన తెలివితేటలు ఈ మనిషిమీద ప్రయోగిద్దామా అని అడిగితే పొడుగుదయ్యం సరే అంది. దయ్యాలు రెండూ వెంటనే బాటసారుల్లాగా రూపాలు ధరించి చింతచెట్టు వెనక ఉన్న తొర్రలోంచి బంగారు నాణాలున్న చెరో మూటా తీసుకుని సీతయ్య పక్కకి వచ్చిచేరాయి. ఆ అలికిడికి సీతయ్య ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. దయ్యాలు రెండూ అతడితో పలకరింపుగా, మాది ఇక్కడికి దగ్గర్లో ఉన్న పల్లెటూరు. రామాపురం సంతలో సరుకులమ్మి ఇంటికి పోతున్నాం అన్నాయి. అలా అంటూనే కావాలనే తమ దగ్గరున్న నాణాల మూటల్ని కిందకు కుమ్మరించి లెక్కపెట్టటం మొదలుపెట్టాయి దయ్యాలు. అంత డబ్బు చూడగానే సీతయ్య కళ్ళు జిగేల్మన్నాయి. అతడు పల్లెటూరి బాటసారుల వేషాల్లో ఉన్న దయ్యాల్ని చూసి, ఇంత సొమ్ము సంపాదించాలంటే ఎంత కష్టపడాలో కదా అన్నాడు. పొట్టిదయ్యం వెంటనే, తెలివితేటలుంటే నిమిషంలో సంపాదించవచ్చు అన్నది. సీతయ్య ఏదో జ్ఞాపకం వచ్చినవాళ్లాగా, అవును నిజమే, తెలివితేటలే ఉండాలి కాని నోట్లోని నాలుకని కంటిపాపకి ముట్టించి పందేలు గెలుచుకోవచ్చు అంటూ తన చొక్కా జేబులోంచి ఒక డబ్బు సంచి తీసి, ఈ సొమ్ము మా ఊరి జమీందారుతో అలా పందెం వేసి సంపాదించినదే అన్నాడు. పొట్టిదయ్యం అతని అవహేళన చేస్తూ, నాలుకని కంటిపాపకి ముట్టించి నువ్వు పందెం గెలిచావంటే ఏ దయ్యానివో భూతానివో అయి ఉండాలి కాని మనిషివి మాత్రం కాదు అంది. అందుకు సీతయ్య మీసం మెలితిప్పుతూ, తెలివితేటలున్న మనిషికి చెయ్యలేని పనుండదు అన్నాడు. నువ్వెవడువోగాని ఉత్త అబద్ధాలకోరులా ఉన్నావు. నువ్వు నీ నాలుకని కంటిపాపకి తాకించి చూపిస్తే నమ్ముతాను అంది పొట్టిదయ్యం. సీతయ్యకి బుర్రలో ఏదో ఆలోచన మెరిసి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒరిగేదేముంది? కాని నువ్వు నాతో పందెం కాస్తానంటే మాత్రం నేను నాలుకతో కంటిపాపని తాకి నీకు చూపిస్తాను. నీ దగ్గరున్న నాణేల సంచి ఒకటి నాకిచ్చేయాలి. అలా చెయ్యలేకపోతే నా దగ్గరున్న డబ్బుల సంచి నీకు ఇచ్చేసి పోతాను అన్నాడు. ఇది వినగానే పొడుగుదయ్యం పొట్టిదయ్యాన్ని పక్కకి రమ్మని సంజ్ఞ చేసి రహస్యంగా,
ఈ మనిషెవడో గట్టిపిండంలాగా కనపడుతున్నాడు. వీడు చెప్పింది చేసి చూపించేట్టే ఉన్నాడు. అనవసరంగా నువ్విప్పుడు ఎలాంటి పందెం వెయ్యవద్దు అని హెచ్చరించింది. పొట్టిదయ్యం నవ్వి, నీకు దయ్యాల శక్తి కన్నా మనుషుల తెలివిమీద నమ్మకం కదా. తన నాలుకని ఎలా పడితే అలా పొడిగించి ఒళ్లంతా ముట్టుకోవటం అనేది చచ్చి దయ్యమైతేనే కాని మనిషికి సాధ్యం కాదు. ఇతడి బండారం ఇప్పుడే బయటపెడతాను అంటూ సీతయ్యని పిలిచి, నేను పందెం వేయడానికి సిద్ధమే అంది. సీతయ్య వెంటనే తన ఎడమకన్ను ఊడదీసి దాన్ని అరచేతిలో పెట్టుకుని నాలుకతో తాకాడు. ఇది చూసి పొట్టిదయ్యం ఆశ్చర్యపోతూ, అరేరే, అది గాజుకన్ను, అంతా మోసం అని అంది. సీతయ్య నవ్వి, అవును, ఒక ప్రమాదంలో నా ఎడమకన్ను పోతే వైద్యుడు గాజుకన్ను అమర్చాడు. కన్నుని నాలుకతో ముట్టుకోవాలన్నదే పందెం, కాని అది గాజుకన్ను కాకూడదని నియమమేమీ లేదుగా అని అన్నాడు. పొడుగుదయ్యం పరిహాసంగా చూస్తుంటే పొట్టిదయ్యం తన దగ్గరున్న నాణాల మూట సీతయ్య చేతిలో పెట్టింది. అప్పుడు సీతయ్య విలాసంగా నవ్వి, నీకు పోయిందేమీ లేదు. పందానికి పైపందెం కాచి కావాలనుకుంటే ఇప్పుడు నా దగ్గరున్న ఈ 2 నాణాల మూటల్ని ఒకేసారి గెలుచుకోవచ్చు. నీ స్నేహితుడి దగ్గర ఇంకో నాణాల మూట ఉంది కదా, దానితో నీ అదృష్టం పరీక్షించుకోవటం నీ ధైర్యం మీద ఆధారపడి ఉంది అన్నాడు. పొట్టిదయ్యం ఆత్రంగా, వెంటనే చెప్పు, ఏమిటా పైపందెం అంది. నా కుడికన్నుని నా ముందు పళ్లతో ముట్టుకుని చూపిస్తాను, నమ్మకం లేదా అని సీతయ్య అడిగితే పొట్టిదయ్యం ఒక్కసారి ఆలోచించి, అదెలా, అసాధ్యం అంది. అయితే పందెం కట్టటానికి సిద్ధమేనన్నమాట అని సీతయ్య అంటూ ఉంటే పొడుగుదయ్యం పొట్టిదయ్యాన్ని మళ్లీ పక్కకి పిలిచి, ఈ మనిషి మోసాన్ని ఒకసారి చవిచూశాక కూడా మళ్లీ పందెం కట్టడానికి తయారవుతున్నావా? నీ తెలివితక్కువతనానికి నవ్వొస్తోంది అంది. అందుకు పొట్టిదయ్యం, ఈ మనిషికి ఒక కన్ను గాజుది అయినంత మాత్రాన ఆశ్చర్యపడనక్కర్లేదు. రెండో కన్ను కూడా గాజుదేమోనని మనము అనుమానిస్తే బయటపడేది మన వెరితనమే. పోగొట్టుకున్న నాణేల మూటని తిరిగి గెలుచుకోటానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అంటూ సీతయ్యని పిలిచి, ఆ చేస్తానన్నదేదో త్వరగా చేసి చూపించు అని అడిగింది. సీతయ్య వెంటనే తన కట్టుడు పళ్ళు పైకి తీసి చేత్తో పట్టుకుని పొట్టిదయ్యానికి చూపిస్తూ ముందు పంటి వరుస తీసి కుడికన్నుకి తాకించి, చూశావా, తెలివితేటలుంటే ఒక నాణేల మూటతో మరి 2 నాణేల మూటల్ని ఎలా గెలుచుకోవచ్చునో అని పకపకా నవ్వసాగాడు. పొట్టిదయ్యం పొడుగుదయ్యం దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంగా, చింతచెట్టు తొర్రలో ఎంతకాలంనుంచో పడున్న నాణేల మూటల్ని ఆ మాయదారి మనిషి పాలుచేశాం అంది. పొడుగుదయ్యం నవ్వి, ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. మనుషుల ముందు దయ్యాల తెలివి అంతంత మాత్రమేనని, వాళ్ల జోలికి పోవటం కన్నా తెలివి తక్కువ మరొకటి ఉండదని నువ్వు ఒప్పుకుంటే ఈ బంగారమంతా వెనక్కి వచ్చే మార్గం చెబుతాను అంది. ఆ మాటలకు పొట్టిదయ్యం ఆశ్చర్యపోతుంటే పొడుగుదయ్యం పెద్దగా నవ్వి, నీకు ముందే చెప్పాను కదా, మనుషులు జడుసుకునేది మన ఆకారాలకి కాని తెలివితేటలకి మాత్రం కాదని. త్వరగా పద, మన అసలు రూపాలతో ఇతడి ముందుకు ఉరుకుదాం అంది. వెంటనే ఆ 2 దయ్యాలు భయంకర రూపాల్ని పొంది సీతయ్య వైపు వేగంగా నడిచాయి. 3 సంచుల్లోని నాణేలు కిందపోసి సంతోషంగా లెక్కపెడుతున్న సీతయ్య ఎదురుగ్గా నిలబడ్డ దయ్యాలు రెండింటినీ చూచి అదిరిపోయి ఆ బంగారమంతా అక్కడే వదిలిపెట్టి వేగంగా పారిపోయాడు. పొట్టిదయ్యం, అన్నా, మనుషుల వ్యవహారంలో జోక్యం కలిగించుకోవటం కన్నా నీలాగా ఈ చెట్టుని పట్టుకుని కాలక్షేపం చేయటంలోనే సుఖం ఉండేటట్లు కనపడుతూ ఉంది అంటూ పొడుగుదయ్యాన్ని అభినందించింది. దయ్యాలు 2 చెట్టెక్కేసి కబుర్లలో పడ్డాయి. ఆ తర్వాత ఎన్ని నాళ్ళూ ఏళ్ళూ గడిచిపోయాయో వాటికి తెలియనేలేదు. ఈ సరదా కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.